దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధన. ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞాపన చేయుటకు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధానములు బ్రతిమాలుకొని ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 39వ వచనము నుండి. నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యము నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. నా దేవా, ఈ స్థలమందు చేయబడి విన్నపం మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. నీ చెవులు దానిని ఆలకించునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను మహారాజు ప్రార్థన కనబడుతుంది. ఆ ప్రార్థన నూతన మందిరములో ఆయన చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు? తన కోసము, తన కుటుంబము కోసము కాదండి. ఇశ్రాయేలు పక్షమును ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నాయనా, నువ్వు పైన ఆకాశమందు నీ నివాస స్థలం ఉన్నది, మేము చేయుచున్న ప్రార్థన ఆలకించు అని ఆయన బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. రెండవది, వీరులు ఎవరైనా పాపము చేసిన ఎడల వారు తిరిగి విజ్ఞాపన చేస్తున్నప్పుడు వారిని క్షమించి ప్రార్థన ఆలకించు నాయన అని దేవుని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. అలాగని ప్రియులారా, ఈ స్థలమందు చేయబడి ప్రార్థన, ఆ నూతన మందిరము సొలొమోను కట్టించిన దేవాలయములోను ఆ స్థలమందు చేయు ప్రార్థన ఆలకించి నీ చెవులు ఆలకించి నీ కనుదృష్టిని నిలుపుదువుగాక అంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన ప్రార్థన ఆలకించి దేవుడై ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నప్పుడు చూసే దేవుడై ఉన్నాడు. అన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు, ఇశ్రాయేలు మొరను స్వీకరించిన దేవుడు, దేవాలయంలో ఉండదే జ్ఞాపకము చేసుకుని ప్రార్థిస్తున్నాడు రాజుగారు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. రాజు మనవులు, విజ్ఞాపనలు, ఇశ్రాయేలు పక్షమున చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారికి మేలు చేసి ఆ రాజ్యమందు వారిని వర్ధిల్ల చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి పక్షాన ప్రార్థన చేస్తే సొలొమోనుని ఎంతగా ఆశీర్వదించారు దేవుడు. మనము కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. మనము కూడా భారము కలిగిన వారిగా ఉండాలి. ఏ సమస్యను బట్టి మనం బాధపడుతున్నామో ఆ సమస్యను దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. ఆయన పాద సన్నిధిలో ఉండి బ్రతిమాలుకోవాలి. ఆయన చెవులు ఆలకించే ప్రార్థన మనం చేయాలి. అంటే పాపము లేని వారిగా, పాపము నొప్పుకునేవారిగా, దాన్ని విడిచిపెట్టి కనికరింపబడిలాగున మనం ఉండగలిగితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. ప్రార్థన ఆలకించి అడిగిన మనవులు స్వీకరించి కుటుంబాలను ఆశీర్వదిస్తారు, చేయుచున్న పనిని ఆశీర్వదిస్తారు, అన్నిటికంటే ముందుగా రక్షణ ఇస్తారు. గనుక ఆ రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతినిత్యము బ్రతిమాలుకునే వారుగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఎవరే సమస్యలు గుండా ప్రయాణము చేస్తున్నారు, ఏ ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి, కుటుంబంలో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, అయ్యో బిడ్డలు చదవటం లేదని వేదన చెందుతున్నారా, ఇంకా ఉద్యోగాలు రాలేదని ఆందోళన చెందుతున్నారు, భయపడవద్దు, విజ్ఞాపన చేయండి. ఆయన ఆలకించి కార్యాలు జరిగిస్తారు. అప్పులతో సతమతమైపోతున్నారా, దేవుని వైపు చూడండి. నివాస స్థలమైన ఆకాశం వైపు చూసి ప్రార్థన చేయండి. చేతులెత్తి బ్రతిమాలుకునండి. దేవుడు సొలొమోను ప్రార్థన ఆలకించినట్లుగా మన ప్రార్థన ఆలకించి అద్భుతమైన కార్యాలు, సమాధానం అనుగ్రహిస్తారు. అట్టి కృపా తీర్మానం దేవుడు అనుగ్రహించి దీవించునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. బిడ్డలందరినీ ఆశీర్వదించి వర్ధిల్లచేయండి. విజ్ఞాపన చేయుచుండగా, బ్రతిమాలు కొనుచుండగా, లోబడిన నీ సన్నిధిలో కన్నీరు కార్చి నీ పాదాలకు అడుగుతుండగా పాపములు క్షమించండి,
మా ప్రార్థన ఆలకించి గొప్ప కార్యములు చేయండి. ఎవరై కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారు మీరు సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.